సో ఏంటన్నా మస్తు షేడ్స్ ఉన్నాయి. మస్తు షేడ్స్ ఉన్నాయి బ్రో, మస్తు షేడ్స్. సినిమాలో కూడా మంచి మస్తు షేడ్స్ ఉన్నాయా? ఎస్, చాలా బాగా. లవ్ ఉంది, హేట్ ఉంది, అండర్లైన్ ఎమోషన్ ఉంది, లవ్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా మించి మీరున్నారు. నేనున్నానా? ఎందుకంటే అంటే ఓపెన్ గా చెప్పేద్దాం, మనం మీరున్నారంటే ఆ సినిమాలో ఒక వైబ్ వచ్చేస్తుంది మన అది యూత్ కి. అవును, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. సో అందులో నిజంగా మీరు, నేను నిన్న కూడా ఇంటర్వ్యూస్ చేశాను, చాలా మంది మీలాగానే అంటూ ఉన్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఆడియన్స్ కి, మీడియాకి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ సపోర్ట్. ఎందుకు ఇంతమంది ఇలా అంటున్నారంటే, సీరియస్లీ మిమ్మల్ని ఒక యాక్టర్లా ఎవరు చూడట్లా. మన ఇంట్లో ఉన్న వ్యక్తి, మన పక్కన ఉన్న ఫ్రెండ్. సో ఎలాంటి పంచులు వేస్తారో నాకు తెలిసినంత వరకు మీకోసం కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ మీతో కూర్చుంటే అయిపోద్ది. సో అంటే ఎన్ని రోజులు మీరు చేసింది ఒక ఎత్తు, బట్ ఇప్పుడు రేపు అనేది ఇంకొక ఎత్తు అని అనుకోవచ్చు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? I am excited. I'm also a little nervous, but I'm also feeling blessed. ఎందుకంటే ఈ స్టోరీ నా దగ్గరికి తిరుపతి, మా డైరెక్టర్ తీసుకొని రావడం, అది నిజంగానే యాదృచ్ఛికం. అది కోఇన్సిడెన్స్ అనే అనుకోవాలి, బట్ దానికి ఒక డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి పేరు తిరుపతి. వెంకటేశ్వర స్వామి ఫేవరెట్ ప్లేస్ నాకు. నేను 100% 3-4 years కైనా ఒకసారి తిరుపతికి వెళ్తుంటా. సూపర్. మన దైవం కదా, గోవింద గోవింద అనుకుంటే. తర్వాత నాకు తిరుపతి ముందు తెలీదు, ఈ స్టోరీ తెచ్చేంత వరకు తెలియకుండా అసలు ఎట్లారా బాబు ఈ అబ్బాయి తెచ్చాడని నేను అనుకున్నా. అబ్బాయి నేను తిరుపతిని అడిగాను కూడా, ఏనా ఆ సినిమా ఇది చూసి మళ్ళీ రావా చూసి, మా ఈ నగరానికి ఏమైందిలో ఆ బీచ్ మీద అమ్మాయిని చంపేస్తా కదా, షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు అది అబ్బి చూసి నాకు అనిపించింది అంటే, చాలా నిజంగా ఒక్క సీన్ అట్లా ఒక సినిమాలో అలా చూసిందే అలా అనుకుంటారా అని నేనే ఐ వాజ్ హ్యాపీ ఆ రోజు కూడా. తర్వాత నాకు ఎప్పుడో మన ఇంటర్వ్యూలో చెప్పాడు, అన్న నాకు కళలోకి వచ్చేవారు అన్న మీరు, ఆ బైక్ మీద అట్లానే సింపుల్ బట్టలు వేసుకొని కళలోకి వచ్చేవాళ్ళు. నేను స్టోరీ మీద మేము అనుకుంటున్నప్పుడు నేను అట్లా ఇది చేశాను ఇది అంటే, నేను నిజంగా కళలోకి వచ్చింది అబ్బాయ్యా అని 2-3 సార్లు అడిగా మొన్ననే. లేదు భయ్య, నిజంగానే అలా వచ్చింది, నేను అందుకే నాకు ఇంకా వేరే ఆప్షన్స్ వద్దు అని వెళ్ళిపోయాను ఇదని. సో ఇట్స్ రియలీ అ బ్లెస్సింగ్. అంటే సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెట్టేస్తున్నా, ఇది అంటే ఆ అబ్బాయి మిమ్మల్ని ఊహించుకొని మీరే దీనికి కరెక్ట్ అనుకుంటూ ఇప్పుడు కళలోకి వచ్చారు అంటే అతను ఎంత ఇంపాక్ట్ పెట్టుకున్నారో మీ మీద అర్థమైంది. సో దాన్ని మనం సినిమాలా కాకుండా మనకు వచ్చిన ఒక ఛాన్స్ అనుకోవచ్చు. అవును, ఎస్, అబ్సల్యూట్లీ. కానీ మీ డైలాగ్ నే దీన్ని టైటిల్ గా పెట్టడానికి మీరేమైనా చెప్పారా? అతనే నేను చెప్పకపోవడమే ఇదో పెద్ద ఇది, అదే పెద్ద మళ్ళీ అది ఇంకొక వియర్డ్ కోఇన్సిడెన్స్. ఎందుకంటే మేము నాకు ఇంకొక టైటిల్ బాగా ఇష్టం, నేను దాని గురించి ప్రయత్నిస్తూ ఉండే. అది కొద్దిగా దొరికే ఛాన్సెస్ కనిపించలేదు. తర్వాత మా తిరుపతి కూడా అనుకున్నాడు, కానీ కొంచెం హెవీగా పెడుతున్నా టైటిల్స్. ఎందుకురా ఇంత హెవీగా, మంచిగా మనం ఒక లైట్ హార్టెడ్ టైటిల్ లాగా అట్లా పెట్టి క్యాచీ టైటిల్ ఉంటే బాగుంటుంది అన్నది ఇది. షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది, మేము డబ్బింగ్ కూడా అయిపోయింది. ఆ టైంలో మా కో డైరెక్టర్ సురేష్ గారు హీ సజెస్టెడ్, మస్తు షేడ్స్ ఉన్నారా అని పెట్టచ్చు కదా అంటే, అరే అవును కదా పెట్టచ్చు కదా అని ఆయన చెప్పంగానే మాకు అనిపించింది. ఇంకా అలా పెట్టా. కానీ ఈ టైటిల్ వల్ల ఇంకొంచెం రీచ్ వెళ్ళింది జనాల్లో. అవును, అంటే ఇంకో టైటిల్ ఇంకోటి పెడితే ఏమో గానీ తెలియదు, బట్ ఇది మీకు బాగా కనెక్ట్ అయిపోయినాం అనమాట అందరం. అది ఫస్ట్ సినిమా కాబట్టి. సో అండ్ జాతిరత్నాల డైరెక్టర్ తెలుసన్నా? జాతిరత్న డైరెక్టర్ తెలుసా? కేవి అనుదీప్. అనుదీప్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒకటి చెప్తారనమాట, నేను డిగ్రీ చదివా, ఒకసారి ఎంబీ చదివా. సో మీ విషయానికి వస్తే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి అవుతాను అంటారు. ఏంటి అసలు ప్రతి, అంటే అది కోఇన్సిడెంట్ అనుకోవచ్చు, ఇది కూడా కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, బట్ ఐ థింక్ నాకు ఈ రోల్స్ ఇచ్చే డైరెక్టర్స్ నా చేత అలా అనిపిస్తున్నారు. అసలు దీంట్లోనే ప్రతి చూసుకుంటే ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ గా అవుతారంటారు, దీంట్లో కూడా ఆల్రెడీ అవుతారంటారు. అవునవును. ఏంటి అసలు అది యాదృచ్ఛికం అంటారు? అదే యాదృచ్ఛికమే అంతే అది. బట్ ఐ థింక్ ఇది కూడా ఒక ఆస్పిరేషనల్ క్యారెక్టర్, కమింగ్ ఆఫ్ ఏజ్ అంటారు కదా. ఇప్పుడు జెర్సీలో నాని గారి క్యారెక్టర్ లాగా ఆ సినిమాతో కంపేర్ జస్ట్ క్యారెక్టర్ బట్టి, అంటే ఒక గోల్ ఉంటుంది క్యారెక్టర్ కి, అది రీచ్ అవ్వాలి ఆ దీనిలో. సో అట్లా అదొక శ్రమించి కష్టపడే క్యారెక్టర్, లాయల్ క్యారెక్టర్, ఆనెస్టీగా ఉండే అబ్బాయి.
మను అనే క్యారెక్టర్, నా క్యారెక్టర్ పేరు మను. సో అట్లాంటి వాడి చేత నేను ఇది అవుతా అని అనిపించడంలో పెద్ద ఇది లేదు. అండ్ నాకు అందరు డైరెక్టర్స్ అట్లాంటి లైన్ ఏదో ఒకటి రాస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే నాకు ఇంకోటి ఏంటంటే మల్లిరావులో క్యారెక్టర్, ఈ నగరానికి ఏమైంది క్యారెక్టర్, శ్యామ్ సింగారాయ్ క్యారెక్టర్, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇష్టమని రాసుకున్న క్యారెక్టర్స్ అట డైరెక్టర్ చెప్పడం నాకు. ఓకే, సో ఐఎమ్ వెరీ లక్కీ టు థింక్ అలా మనకి రావడము, వాళ్ళు కూడా నాకు నేను సెట్ అవుతాను చేయగలను నాకు మీద నమ్మకం పెట్టుకొని నాకు ఇవ్వడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫైనల్ మీరేమవుతారన్నా? నేనేమవుతానో బ్రో రేపు 23rd తర్వాత చెప్తా అసలు ఏమవుతాను ఏంటి. సో అంటే 23rd తర్వాత నేనైతే అదే, నేనంటే ఒక 10 years బ్యాక్ యాక్టర్ అవుతా అని అనుకున్నా, అయ్యారు. ఇప్పుడు ఇంకా కొన్ని అనుకుంటున్నా, అవన్నీ అవుతాయో లేదో చూడాలి. అండ్ ఇలాంటి టైంలో అంటే 23rd తర్వాత ఏమవుతారు అన్న చూడు, ఇలాంటప్పుడు నాకు రవితేజ గారి డైలాగ్ ఒకటి, సో నేనేం తెలియగా సినిమా ఫ్లాప్ అయింది, ఇదేనా మనకి తెలిసిన పని ఇదే, మనం ఇక్కడే ఉంటాం, సినిమానే చేస్తాం అంతే. సో అందుకే చెప్తున్నా, అంటే సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఒక డిఫరెంట్ వేలో మళ్ళీ కనిపిస్తారు. ఎందుకంటే ఇంతవరకు అభినవ్ గారు అంటే కామెడీ జోనర్ లోనే చూస్తున్నాం, ఒక మంచి ఫ్రెండ్, బిందాస్ కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హ్యాపీగా నవ్వుకునే ఫ్రెండ్ ఒకడు ఉన్నారు అనేటట్లుండేది. ఇప్పుడు కొంచెం ఒక స్టెప్ మీదకి వెళ్ళి కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండే వ్యక్తిగా చూపిస్తాను. సో ఈ క్రమంలో మనకు ఒక పార్ట్నర్ వస్తున్నారు. సో ఆ వేని అంటే లవ్ ట్రాక్ ని నడిపించాలంటే ఆ సినిమాలో భయ్యా లవ్ స్టోరీ ఈజ్ అ హైలైట్. నేను ఊరికే చెప్పట్లేదు, ఇది మేము టెస్ట్ ఆడియన్స్ కి చూపించాం సినిమా, వాళ్ళందరికీ లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది. మా ఫస్ట్ టైం మీరు అన్నట్టు నాకు ఒక లవ్ స్టోరీ ఇట్లా సినిమాలో ఉన్న ఫస్ట్ టైం నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది షూటింగ్ చేసేటప్పుడు. కానీ అదే సినిమాలో కొంచెం ప్లీజింగ్ గా బాగా చేయాలి కదా, అది సినిమా కెమెరాకి యాక్టింగ్ చేసేటప్పుడు అది మళ్ళీ చేసినట్టు ఉండకూడదు, అలా చేయకుండా ఉండకూడదు, అలా చేయడం, అది ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. వైశాలి రాజ్ మా హీరోయిన్, తన క్యారెక్టర్ పేరు ఉమా. షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. మేము ఫస్ట్ నుంచి తెలుగు అమ్మాయి కావాలని అట్లీస్ట్ 2 months అయితే వెయిట్ చేసాం భయ్య. పనులు వేరే జరుగుతున్నాయి ప్రీ ప్రొడక్షన్ లో, అమ్మాయి కావాలి, తెలుగు అమ్మాయి కావాలి అని ఇది చూసుకున్నాము. మాకు కరెక్ట్ ఫిట్ వైశాలి ఈ క్యారెక్టర్ కి. అబ్సల్యూట్లీ. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నా చాలా మంది తెలుగు అమ్మాయి కోసం వెతుకుతున్నారు. రీసెంట్ గా అంటే కొన్ని హిట్లు రావడం వల్ల తెలియదు, బట్ జనాలకి అలా కనెక్ట్ అవడం తెలియదు. కానీ లాస్ట్ టైం కూడా మన బన్నీ గారు ఒక ప్రెస్ మీట్లు చెప్పారు, అల్లు అర్జున్ గారు తెలుగు అమ్మాయిలు రండి ఏ ఓడుతున్నా అన్నారో కానీ బాగా ఇప్పుడు. సో ఇప్పుడు అందరూ అంటే మీ సినిమానే కాదన్నా 2 cinemas కూడా నేను అదే విన్నా, తెలుగు అమ్మాయి కోసం మేము 2 months వెయిట్ చేసామని. గుడ్. సో మీరు కూడా అదే అన్నారు, అంటే తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావడానికి భయపడే రోజుల నుండి ఇప్పుడు వాళ్ళకి మనం వెతుక్కుంటూ వెళ్ళే రోజులు వచ్చాయి. ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అ వెరీ గుడ్ చేంజ్. ఏ లాంగ్వేజ్ లో మనం సినిమా తీస్తున్నామో ఆ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకోవడం కూడా మంచిదే సినిమాకి. వేరే లాంగ్వేజ్ వాళ్ళని తీసుకోవడంలో తప్పేం లేదు. వెన్ దే ఆర్ గుడ్ యాక్టర్స్, వెన్ దే ఆర్ కమర్షియలీ వైబుల్, వాళ్ళని తీసుకోవడంలో కూడా తప్పేం లేదు. ఇలా ఎస్పెషల్లీ అమ్మాయిలని నా సినిమాలో మేము ఎందుకు ఇలా ఇది చేసాము అంటే, ఒక 40-45 minutes క్యారెక్టర్ ఇది సినిమాలో, లవ్ ట్రాక్ మొత్తం ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే మాకు మా లవ్ స్టోరీ కూడా ఏంటంటే కొంచెం మూమెంట్స్, దేర్ స్వీట్ క్యూట్ మూమెంట్స్, చిన్నవి. ఆ భావము అది పలకాలి అంటే లాంగ్వేజ్ వచ్చిన అమ్మాయి తెలిస్తే ఉంటే అది ఈజీగా షీ క్యాన్. అండ్ ఒక డైరెక్టర్ 2-3 టేకులు తీసుకున్నా కూడా ఏదైనా వేరియేషన్ చెప్పగలరు. లేకపోతే హిందీ అమ్మాయి అనుకోండి, మళ్ళీ ఆవిడకి హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఆవిడకి చెప్పి ఆవిడకి అర్థమయ్యి ఇంత ఇది ఎందుకు, తెలుగు అమ్మాయిని పెట్టుకుంటే దాని ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మా స్టోరీ, మా లవ్ స్టోరీలో అయితే వీఆర్ సక్సెస్ఫుల్. అందులో చాలా మంది, మేము చెప్పిన టెస్ట్ ఆడియన్స్ చూపించినప్పుడు చాలా మంది అడిగారు ఎవరి అమ్మాయి వైశాలి రాజ్ అని చెప్పుకుంటారు.